సేంద్రియ సాగు, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు సీఎం. మత్స్యకారుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక నర్సీపట్నం పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రోడ్డు మార్గంలో వెళ్తూ ఉండగా జగన్ను కలిశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఏపీ అమరావతి సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. రైతు సేవా కేంద్రాలను రీఓరియంటేషన్ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు సేవలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. 2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రియ సాగు చేసేలా, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు చంద్రబాబు. మత్స్యకారుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం చేపట్టిన ఉప్పాడ మత్స్యకారులతో మాటామంతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్. నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. దానికి నిధులు కూడా ఎలాగ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా. సో నేనేం కోరుకున్నానంటే 323 కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఇటీవల గుండెపోటుతో మరణించాడు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శేషగిరిరావు. ఏపీ ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేష్ మృతుని కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. శేషగిరిరావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్. నర్సీపట్నం పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రోడ్డు మార్గంలో వెళ్తుండగా జగన్ను కలిశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి మోసం చేస్తోందన్నారు కార్మికులు. ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన జగన్ కార్మికులకు అండగా పోరాటం చేస్తామన్నారు. ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు బదిలీ అయ్యారు. మొత్తం 31 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్గా మణిజీర్ జిలానీ నియమితులయ్యారు.